న్యూస్ చూస్తున్నాం. వైసీపీలో గ్రూప్ రాజకీయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట ధర్మాన కృష్ణదాస్కు వ్యతిరేకంగా అసమ్మతి వర్గం సమావేశమైంది. అయితే ఎన్నికల్లో ధర్మాన కృష్ణదాస్కి టికెట్ ఇస్తే ఓడిస్తామని అసమ్మతి నేతలు అధిష్టానానికి వార్నింగ్ ఇస్తున్నారు. ఎస్వీఎల్ ప్యారడైజ్ హోటల్లో సమావేశమైన నేతలు ధర్మాన కుటుంబ కంబంధ హస్తాల నుంచి నరసన్నపేట వైసీపీ పార్టీని బయటకు తీసుకురావాలని ప్రతిజ్ఞ పూనారు. అయితే నరసన్నపేట వైసీపీ అభ్యర్థిని మార్చాలని, దాసన్న నాయకత్వంలో పనిచేయలేమని తేల్చి చెప్పేశారు. దాసన్నే పెద్ద మోసగాడని, అభ్యర్థిని మార్చకపోతే నియోజకవర్గంలో ఓటమి తప్పదని చెబుతున్నారు. ఈ సమావేశంలో 300 మంది సర్పంచ్లు ఇక ఎంపీటీసీలు పాల్గొన్నారు. వరకు 2008 నుంచి 2024 సంవత్సరం వరకు 2024 ఈ రోజు వరకు కూడా మీ పార్టీ కోసం కష్టపడిన వ్యక్తికి అవునండి. ఈరోజు మగ్గాలో ఉంది, పోలాకు ఉంది, లేదా మన ఎంపీపీ శ్రీనివాస్ ఉంది. ఎవరైనా రాజధాని విగ్రహం పెట్టారండి అభిలేఖలో? ఎంపీపీ తీసుకోండ్రు, సర్పంచులు తీసుకోండ్రు, లేకపోతే మినిస్టర్లు అయ్యారు. ఆ మెయిన్ గ్రామాలు అక్కడ రాజధాని విగ్రహం ఉన్నది. మా ఊరు అంటే నా సొంత డబ్బులతో రాజధాని విగ్రహాన్ని పెట్టేసి జగన్మోహన్ రెడ్డి వాదన ప్రవర్తనలు ఓపెన్ చేయించుకుని గాంధీ ఉందంటే అది ఇల్లు లక్ష్మణరావు బహిరంగ చెప్తాను. ఏం పోరా సెంటర్లో విగ్రహం పెట్టగలిగారా అంటే నీ పార్టీకి విద్రోహులు మీరు, పార్టీకి వ్యతిరేకులు మీరు అంటే పార్టీకి వ్యతిరేకంగా కాదు. ఎందుకు పార్టీకి వ్యతిరేకం కాదంటే 2011లో ఆ రోజు 11 ఆయన తెలిపిన తర్వాత రాజధాని విగ్రహాన్ని పెట్టి గుడి కట్టిన వ్యక్తులు మన పార్టీకి వ్యతిరేకం ఎలా అవుతాము? ఈ రోజు మనందరం బయటకు వచ్చాము అంటే దాని అర్థం ఏంటి? మీకు వ్యతిరేకం, మీ కుటుంబానికి వ్యతిరేకం, మీ విలువలకు వ్యతిరేకం, మీ చేస్తున్న పనులు స్వర్గీయ గౌరవ సీతారామరావు గారు కానీ డాక్టర్ ధర్మం ప్రసాద్ గారు చేశారు. జరువులకు వచ్చేటప్పటికి బహుళక్షరావు గారు చేశారు. అలాంటప్పుడు మా సారాయకోట మండలం ఏ అన్యాయం చేసింది, మా కిందకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకూడదు. మా సారాయకోట మండలం ఈ రోజు మా సారాయకోట మండలం ఏ తప్పు చేసింది? ఈ రోజు చూసుకుంటే అన్ని మండలాల్లో చూసుకుంటే అత్యధికంగా వెనకబడిన మండలం ఏదంటే ఈ నియోజకవర్గంలో సారాయకోట మండలం అని చెప్పి కుటుంబంగా చెప్తున్నాం. ఈ రోజు సారాయకోట మండలం ఎక్కడికోటకు వస్తే ఎంఆర్ ఆఫీస్ అంటే దొడ్లు పసుపుతున్న మా ఇంట్లో ఉన్న ఆరు పశువులైన సారైనా బాగుంటది. అంతకన్నా ఘోరంగా ఎంఆర్ ఆఫీస్ గారు, మండల ఆఫీస్ గారి పరిస్థితి ఉంది. అంటే ఈరోజు అభివృద్ధి చెందట్లేదు. కారణం నాయకులు మారుతున్నారు తప్ప ఇక్కడ ఆ సారాయకోట అభివృద్ధి చెందలేని పరిస్థితి ఉంది. ఒక సందర్భంలో చూసుకుంటే ఎస్బీఐ కానీ అంటే ఏటీఎం ప్లేస్ ఇవ్వడానికి కూడా కొంతమంది వ్యక్తులు రాని పరిస్థితి ఉంది. అందుచేతే ఏదైతే నాయకత్వాన్ని బలపరుచుకొని ఏదైతే కొత్త నాయకత్వాన్ని కోరుకుంటున్నారో మేము కాదు, మొత్తం ప్రతి నర్సంపేట నియోజకవర్గంలో 4 మండలాల నుంచి వచ్చిన నియోజకవర్గ ప్రజలంతా కోరుకుంటున్నారు. వైసీపీలో అసమ్మతి స్వరాలు, గ్రూప్ రాజకీయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇటువంటి ఒక సిచ్యువేషన్ శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో కూడా చోటు చేసుకుంది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి, ఇక్కడ ధర్మాన కృష్ణదాస్కి అయితే వ్యతిరేకంగా అసమ్మతి వర్గం సమావేశమైనట్టు తెలుస్తోంది. సో దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? శ్రీకాకుళం జిల్లాలో ఇప్పుడు వైసీపీలు ఎక్కడికెక్కడ కూడా అసమ్మతి శాఖలన్నీ బయటకు వచ్చిన ఒక్కొక్కరిగా కూడా తమ వర్గం నేతకి టికెట్ అంటూ ఇవ్వాలంటూ కూడా ఒక్కొక్కరు కూడా బయటపడుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి కూడా నర్సన్నపేటలో ఈ రోజు మాజీ మంత్రి నర్సన్నపేట శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ పై కూడా అసమ్మతి వర్గం కూడా ఒక్కసారిగా కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. గత 4.5 సంవత్సరాలుగా కూడా ఆయన ఒక గ్రూప్ రాజకీయాలు చేస్తున్నారు, మిగతా కార్యకర్తలందరినీ కూడా పట్టించుకోవట్లేదంటూ కూడా వారంతా కూడా అసమ్మతి వర్గం అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం నర్సన్నపేటలో ఉన్న జనుమూరు, టెక్కలి, పోలాకి మిగతా 4 మండలాలకు చెందిన సుమారుగా 400కు పైగా కూడా కార్యకర్తలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు మరియు వైపు కుల మతాలకు అతీతంగా కూడా గిరిజనులు, బీసీలు అందరూ కూడా సమావేశమై ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి నర్సన్నపేటలో ధర్మాన కృష్ణదాస్కి ఎట్టి పరిస్థితులు టికెట్ ఇవ్వకూడదు, ఆయనకి కానీ ఆయన కుటుంబ సభ్యులకి ఎవరికి ఇచ్చినా సరే ఖచ్చితంగా ఓడిస్తామంటూ కూడా వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ధర్మాన కుటుంబాన్ని చేతుల్లో నుంచి కూడా ఈసారి వైసీపీ పార్టీని బయటికి తీసుకురావాలి. ఎందుకంటే గత కొన్నేళ్లుగా కూడా ధర్మాన కుటుంబం అంతా కూడా అక్కడ రాజకీయం చేస్తుంది. మిగతా వర్గాన్ని ఎవరిని కూడా వాళ్ళు బయటికి రానివ్వట్లేదు. వాళ్లే స్వార్థం కోసమే వాళ్ళు పార్టీని వాడుకుంటున్నారు తప్ప మిగతా కార్యకర్తలను ఎవరిని పట్టించుకోవట్లేదంటూ కూడా ధర్మానికి వ్యతిరేకంగా అసమ్మతి వర్గం అంతా కూడా ఈరోజు ఆగ్రహం వ్యక్తం చేసింది. గత కొన్నేళ్లుగా కూడా కృష్ణదాస్ వేరే వర్గాన్ని ప్రోత్సహిస్తూ 4 మండలాల్లో మిగతా వారిని అందరూ కూడా పట్టించుకోవట్లేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ఎట్టి పరిస్థితులు కూడా క్యాండిడేట్ మార్చాలి, లేని పక్షంలో మాత్రం
ఖచ్చితంగా వైసీపీని ఓడించి తీరుతామంటే కూడా వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారుగా ఏదైతే ఎస్వీఎల్ కళ్యాణ మండపంలో వారంతా సమావేశమయ్యి గత కొన్నాళ్ళుగా కూడా మండలాలు ఎక్కడికక్కడ మండలాలు కూడా సమావేశాలు ఏర్పాటు చేశారు. వీళ్ళంతా కూడా ఒక్క తాటిపై వచ్చి ఒక మాటగా మాట్లాడాలని చెప్పి 4 మండలాలకు సంబంధించిన కార్యకర్తలందరూ కూడా ఈ రోజు సమావేశమై ఒక్క మాటగా కూడా వారంతా కూడా ధర్మాన కృష్ణదాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా ఈసారి శ్రీకాకుళం జిల్లాలో కానీ లేదంటే రాష్ట్రంలో వైసీపీ పార్టీ కానీ అధికారం రావాలంటే ఖచ్చితంగా కూడా ఇక్కడ నర్సన్నపేటకు సంబంధించి కూడా ధర్మాన కృష్ణదాస్ని మార్చాలి, లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఓడిస్తామంటున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో వైసీపీ రావాలన్నా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తిరిగి అధికారం చేపట్టాలనే సరే ఖచ్చితంగా కూడా ఈ మార్పు ఖచ్చితంగా కూడా చేయాలంటూ కూడా వారు అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా కూడా ప్రతి కార్యకర్త కూడా ధర్మాన కృష్ణదాస్ కి దగ్గరికి వెళ్ళినా కూడా ఆయన పట్టించుకోవట్లేదు. ఏమంటే కూడా ఖచ్చితంగా మీకు ఇక్కడ ఇప్పుడు ఏం లేదు, ఈ రోజు పని అవుతుంది, మళ్ళీ రేపు రండి ఎల్లుండి రండి అంటూ కూడా దెబ్బగా తిప్పి ఆయనకి నచ్చిన కార్యకర్తలను కూడా తిరిగి పంపడం జరుగుతుంది. ఇదే విధంగా 4 మండలాలు కూడా అనేక వందల మంది వేల మంది వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు అంతా కూడా ఇబ్బంది పడాల్సి వస్తుందంటూ కూడా ఈ రోజు మొత్తం అసమ్మతి వర్గంలో నేతలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే మొత్తం అంతా కూడా గిరిజనులకు సంబంధించి కూడా నాయకులంతా కూడా తమ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలకు అతీతంగా కూడా మేము గిరిజనులు కూడా ఈసారి చాలా మంది గిరిజనులు కూడా వైసీపీ పార్టీని నమ్మి ఓటేసాం. అలాంటి ధర్మాన కృష్ణదాస్ కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలందరినీ కూడా గిరిజనులు కానీ పట్టించుకునే పరిస్థితి లేదంటూ కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ముద్దు జగన్మోహన్ రెడ్డి ముద్దు ధర్మాన కృష్ణదాస్ వద్దంటే కూడా వారంతా నినాదాలు చేశారు. ఒక్కటాటిగా కూడా వారంతా కూడా నినాదాలు చేస్తూ చేతులంతా కూడా పైకెత్తి కూడా సంఘీభావం తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈసారి ఖచ్చితంగా కూడా నర్సన్నపేట టికెట్ మార్చాలి, వేరే వర్గానికి ఎవరికి ఇచ్చినా సరే సపోర్ట్ చేస్తాం కానీ ధర్మాన కృష్ణదాస్ కానీ ఆయన కుటుంబానికి ఎవరు ఇచ్చినా సపోర్ట్ చేయమంటూ కూడా కరాఖండిగా తేల్చి చెప్పారు. రైట్, థ్యాంక్ యూ రాము.